morning all of you. So second analysis organic chemistry. Before class lo మనం గ్రూప్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ దాని యొక్క మెకానిజం చూసాం. దాని యొక్క అప్లికేషన్ కనుక మనం చూస్తే గ్రూప్ రీఅరేంజ్మెంట్ అప్లికేషన్స్ ఆఫ్ గ్రూప్ రీఅరేంజ్మెంట్. అప్లికేషన్స్ ఆఫ్ గ్రూప్ రీఅరేంజ్మెంట్ ఇవి కనుక మనం చూస్తే దీనిలో Me3Fi OH CH3 Me3SiOH CH3 ట్రై ఆల్కైల్ సెలైన్ కార్బినాల్ దాన్ని తీసుకుని మనం బేస్తో కనుక మనం ట్రీట్ చేసినప్పుడు మనకి ఏమి ఏర్పడింది సిలైల్ ఏథర్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇక్కడ ఏమి ఏర్పడ్డాయి? సిలైల్ ఏథర్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఇది రియాక్షన్. ఈ విధంగా మనకి ఏం తీసుకున్నాం? ట్రై ఆల్కైల్ సెలైన్ కార్బినాల్ సెలైన్ కార్బినాల్ తీసుకుంటే మనకి ఇక్కడ సెలైన్ ఏథర్స్ అనేవి ఏర్పడతాయి. ఏథర్స్ అనేవి ఏర్పడడం జరిగింది. అయితే దీని యొక్క మెకానిజం కనుక మనం చూస్తే పనిచేస్తాం. మొదటిగా Me3SiOH అండ్ CH3 దీన్ని మనం బేస్తో కనుక ట్రీట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ మీద ఉన్నటువంటి నోట్ మీద ఒక ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే మనకి ఇక్కడ దీంతో బాండ్ ఫామ్ చేసి మనకి ఇక్కడ ఏమవుతుందంటే -H2 అనేది రిమూవ్ అయిపోతుంది. -H2 లేదా ఈ బాండ్ ఎలా అయితే -H+H- H2 కింద రిమూవ్ అయిపోతుంది. మనకి ఏమొస్తుందంటే Me3SiO CH3 రైట్. దీన్ని నెక్స్ట్ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కడికి బాండ్ ఫామ్ చేస్తే మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. నెగిటివ్ ఛార్జ్ అనేది బాండ్ ఫామ్ చేస్తే మనకి ఆ పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ ఏర్పడడం జరుగుతుంది. అప్పుడు ఏమొస్తుంది? Me3Si Me3SiCH3 రైట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి బాండ్ ఎప్పుడైతే న్యూట్రల్ అవుతుంది అన్నమాట. ఇది న్యూట్రల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? మనకి ప్రొడక్ట్ Me3 కనబడుతుంది కదా, Me3SiO CH3 రైట్. అది అప్పుడు మనకి బాండ్ ఎలా మైగ్రేట్ అయింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ
నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. దీన్ని H+తో కనుక మనం ట్రీట్ చేసినప్పుడు H+తో కనుక మనం ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుంది Me3SiO. ఇక్కడ మైనస్ H+ తీసుకుంటే CH మైనస్ తగ్గింది, H+ తీసుకుంటే CH2 అవుతుంది. CH2 C3 ఇది ఏంటది సెలైల్ ఏథర్స్. ఇదిగో Me3SiOCH2CH3 Me3SiOCH2CH3 దీన్నే సెలైల్ ఏథర్స్ అన్నారు. సెలైల్ ఏథర్స్ అని అంటారు. రైట్, ఇది బ్రూక్ రియారెంజ్మెంట్ యొక్క ఒక ఎగ్జాంపుల్. మనం బ్రూక్ రియారెంజ్మెంట్ మొన్నటి క్లాస్లో మన యొక్క రియాక్షన్ మరియు మెకానిజమ్స్ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ రుబోటమ్ ఆక్సిడేషన్. రుబోటమ్ ఆక్సిడేషన్ రుబోటమ్ ఆక్సిడేషన్ దీని యొక్క డెఫినేషన్ కనుక మనం చూస్తే ఆక్సిడేషన్ ఆఫ్ సెలైల్ ఈనోల్ ఈథర్స్. ఆక్సిడేషన్ ఆఫ్ సెలైల్ ఈనోల్ ఈథర్స్. ఆక్సిడేషన్ ఆఫ్ సెలైల్ ఈనోల్ ఈథర్స్ తీసుకుని మనం oxidation of selyl enol ethers into alpha hydroxy ketones. Alpha hydroxy ketones in presence of MCPBA is known as Robotham oxidation. Is known as Robotham oxidation. ఇక్కడ ఏమంటున్నాడు సెలైల్ ఈనోల్ ఈథర్స్. సెలైల్ ఈనోల్ ఈథర్స్ తీసుకొని దాన్ని ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ గా కన్వర్ట్ చేసే సందర్భంలో మనం వీటిని ఉపయోగిస్తామట ఎంసిపిబిఏ మరియు టీబీఏఫి అనేటువంటి వీటిని ఉపయోగించి మనం రియాక్షన్ చేయడం వల్ల ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ అనేది ఏర్పడుతుంది. రియాక్షన్ కనుక మనం చూస్తే రాయని ఒకసారి ఆక్సిడేషన్ ఆఫ్ సెలైల్ ఈనోల్ ఈథర్స్. Oxidation of selyl enol ethers into alpha hydroxy ketone. Alpha hydroxy ketone in presence of MCPBA. In presence of MCPBA is known as Robotham oxidation. Is known as Robotham oxidation. Is known as Robotham oxidation. Right? ఏమంటే ఆక్సిడేషన్ ఆఫ్ సెలైల్ ఈనోల్ ethers into alpha hydroxy ketone in presence of MCPBA is known as Robotham oxidation. MCPBA is known as Robotham oxidation. అంటే ఇక్కడ మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది ఏం సమక్షంలో అంటే MCPBA. దేని సెలైల్ ఈనోల్ ethers అనేవి మనకి ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. దాని రియాక్షన్ చూద్దాం. SI and BP. ini MCPBA and
pKf and H2O. దీంతో మనం చదివి జరిగించినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్. ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ ఇది రియాక్షన్ ఏమిటిది? సెలైన్ ఇనోల్ ఎథర్స్. Saline inol ethers converted into alpha hydroxy ketone. Saline inol ethers converted into alpha hydroxy ketone. Alpha hydroxy ketone. రైట్. ఇది కనుక మనం చూసుకుంటే దీని యొక్క మెకానిజం కనుక మనం చూస్తే ఇక్కడ వేస్తాను చూడండి. మెకానిజం తీసుకుంటే ఆర్ OSIMe3 R dash SiMe3 R dash రైట్. దీన్ని తీసుకుని మనం దేంతో ట్రీట్ చేస్తున్నామంటే MCPBA దాంతో మనం ట్రీట్ చేయాలి. అయితే దీన్ని చేసే ముందు MCPBAని మనం ముందు కన్వర్ట్ చేసుకోవాలి. ఈ రియాక్షన్ చేసే ముందు ఆ స్ట్రక్చర్ తీసుకుని దాన్ని మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చేస్తాం చూడండి. రైట్. ఇది CPBA అంటే మెటా రైట్. దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేశారని మనం చూస్తే ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అయితే ఎలక్ట్రోఫైల్ అనేది దాని మీద అటాక్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ పెరాక్సీ బాండ్ ఏం జరుగుతుందంటే Cl బాండ్ O మైనస్ ఈ విధంగా జరుగుతుంది. ఈ బాండ్ ఎలా అయితే ఇక్కడ O మైనస్ ఏర్పడుతుంది. అప్పుడు మనకు స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే O మైనస్ C డబుల్ బాండ్ Cl O మైనస్ C డబుల్ బాండ్ Cl. ఆ స్ట్రక్చర్ తీసుకుని మనం తీసుకున్నటువంటి సెలైన్ ఇనోల్ ఎథర్స్ ట్రీట్ చేస్తాం అన్నమాట. దీన్ని తీసుకుని సెలైన్ ఇనోల్ ఎథర్స్ తో మనం ట్రీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ రియాక్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు మెకానిజం రైట్. మెకానిజం చూస్తే ఆర్ ఈ డబుల్ బాండ్ R dash C single bond O SiMe3 రైట్. ప్లస్ MCBPA కనుక మనం తీసుకున్నట్లయితే
L C double bond OH. C double bond COOH. రైట్, చూడండి ఒకసారి. OH. ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ అనేది మనకి ఎలా మైగ్రేట్ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేస్తుంది. నెగిటివ్ ఛార్జ్ ఆక్సిజన్ మీదకి బాండ్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ మీద బాండ్ ఫామ్ అయిందో ఇది మనకి ఎలా మైగ్రేట్ అవుతుంది, క్లీవేజ్ అయిపోతుంది. స్ట్రక్చర్ అంతా క్లీవేజ్ అయిపోయి ఆక్సిజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా ఈ బాండ్ ఎలా ఫామ్ అయినప్పుడు ఇది న్యూట్రల్ అవుతుంది. ఈ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఏం చేస్తాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ తో మనకి బాండ్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర బాండ్ ఫామ్ చేస్తాయి. అప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా వస్తుందో కనుక మనం చూస్తే చూడండి, ఇగో OSIMe3 OSIMe3 ఆక్సిజన్ నుంచి ఈ కార్బన్ కి ఈ బాండ్ ఇక్కడ R డాష్ ఇది OH. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో ఎప్పుడైతే బాండ్ ఫామ్ చేసిందో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేసింది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఆక్సిజన్ దగ్గర బాండ్ ఫామ్ చేస్తే వెంటనే ఇది ఇలా మైగ్రేట్ అయ్యి క్లీవేజ్ అయిపోయింది మొత్తం. అప్పుడు ఇది న్యూట్రల్ అవుతుంది. ఈ బాండ్ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ దగ్గర బాండ్ ఫామ్ చేస్తే ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్, 3 బాండ్స్ అని కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది. రైట్, నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఏర్పడినటువంటి మనకి ఇందాక ఏర్పడినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ మనం తీసుకుంటాం. ఇందాక ఏర్పడినటువంటి ఆ స్ట్రక్చర్ని తీసుకుని అది తీసుకుంటే Cl ఈ డబుల్ బాండ్ O మైనస్. రైట్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాండ్ అనేది ఎలా మైగ్రేట్ అవుతుంది, న్యూట్రల్ అవుతుంది. H ప్లస్ O మైనస్ తీసుకుని OH కింద రిమూవ్ అయ్యి మనకి ఏమొస్తుంది ప్రొడక్ట్ అంటే OSIMe3 డాష్. ఈ విధంగా మనకి ప్రొడక్ట్ వస్తుంది. నెక్స్ట్ దీనిలో ఇంకేం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ చూడండి, దీన్ని F మైనస్ లో కనుక మనం ట్రీట్ చేసినట్లయితే దీన్ని F మైనస్ లేదా TBFA దగ్గర మనం ట్రీట్ చేస్తే అది ఇది దీంతో ట్రీట్ చేసినప్పుడు ఈ బాండ్ అనేది ఎలా మైగ్రేట్ అవుతుంది, ఇది O మైనస్ కింద మైగ్రేట్ అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది R C డబుల్ బాండ్ O మరి
ఓకే నెక్స్ట్ ఇక్కడ CHO మైనస్ ఇదిగో సి డబుల్ బాండ్ కొత్తగా ఫామ్ అయింది. ఈ బాండ్ మైగ్రేట్ అయిపోతే O మైనస్ కింద కదా క్యూజ్ అయిపోయింది. CHO మైనస్ ఆర్ గ్యాస్ ఇది CHO మైనస్ ఆర్ గ్యాస్. దీన్ని H ప్లస్ తో కనుక మనం చర్య జరిగించిన ఇక్కడ మనకి OH అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ వేస్తున్నాను చూడండి ఆర్ సి డబుల్ బాండ్ COH R dash COH R dash ఇది ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ మనకి ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ అనేది ఈ విధంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ ఏర్పడుతుంది. దేనిలో ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ అనేది దేనిలో ఏర్పడుతుందంటే మనకి ఇక్కడ రుబోటమ్ ఆక్సిడేషన్. మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే మెటాక్లోరో పెర్బెంజోయిక్ యాసిడ్ అంటే MCPBA. ఆ మెటాక్లోరో పెర్బెంజోయిక్ యాసిడ్ తీసుకుని దాని కనుక మనం సింప్లిఫై చేసినప్పుడు ఈ విధమైన ప్రోడక్ట్ వస్తుంది. దీన్ని మనం మధ్యలో ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే ఈ MCPBAని దీన్ని తీసుకుని దాన్ని ఉపయోగించినప్పుడు మనకి ఈ విధంగా ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అనేవి మనకి ఏర్పడడం జరుగుతుంది. దీనినే ఏమంటారంటే రుబోటమ్ ఆక్సిడేషన్ అని అంటారు అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ సెలైల్ ఈనోల్ ఈథర్స్ ఇంటూ ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ MCPBA is known as రుబోటమ్ ఆక్సిడేషన్. అంటే ఇక్కడ మనకి సెలైల్ ఈనోల్ ఈథర్స్ తీసుకుని దాన్ని మనం ఆక్సిడేషన్ కనుక మనం చేసినట్లయితే ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అనేవి ఏర్పడతాయి. వీటిలో ఈ ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ ఏర్పడే సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ MCPBAని సింప్లిఫై చేసి మనం పెరాసిస్ కింద మనం తీసుకుంటాం. దాన్ని తీసుకున్నటువంటి ఆ స్ట్రక్చర్ని మనం మెకానిజంలో ఉపయోగించి మనం వీటిని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఇది రుబోటమ్ ఆక్సిడేషన్. నెక్స్ట్ పీటర్సన్ ఒలిఫినేషన్. పీటర్సన్ ఒలిఫినేషన్ కనుక మనం చూస్తే యాసిడ్ ఆర్ బేస్ catalyzed elimination of beta hydroxy silanes. ఏమంటున్నాడు ఇక్కడ యాసిడ్ ఆర్ బేస్ catalyzed elimination of beta hydroxy silane to alkenes as Peterson ఒలిఫినేషన్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే బీటా హైడ్రాక్సీ సీలేన్ తీసుకుని మనం ఆల్కీన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. దేని సమక్షంలో అంటే యాసిడ్ ఆర్ బేస్ catalyzed రియాక్షన్. అంటే ఇది యాసిడ్ ఆర్ బేస్ catalyzed రియాక్షన్. దీనిలో బీటా హైడ్రాక్సీ సీలేన్స్ అనేవి మనకి ఇక్కడ ఆల్కీన్స్ కింద కన్వర్ట్ అవడం జరుగుతుంది. దీనినే పీటర్సన్ ఒలిఫినేషన్ అంటారు. యాసిడ్ ఆర్ బేస్ catalyzed elimination.
acid or base catalyzed elimination of beta hydroxysilane. Beta hydroxysilane to alkenes. Beta hydroxysilane to alkenes. Beta hydroxysilane to alkenes is known as Peterson olefination. Is known as Peterson olefination. Is known as Peterson olefination. Right? Beta hydroxysilane to alkenes is known as Peterson olefination. Peterson olefination లో మనకి ఒలిఫిన్స్ లేదా ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. ఒలిఫిన్స్ లేదా ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. దిస్ ఎలిమినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ బోత్ మీడియమ్స్ ఇన్ ఎసిడిక్ మీడియం ఆర్ acidic medium in anti elimination takes place, whereas the basic medium in sin elimination. అంటే ఇక్కడ మనకి in presence of acid or base అన్నాం కదా మనం. అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే both mediums as possible. acidic medium లో తీసుకున్నట్లయితే దీన్ని acidic medium లో కనుక మనం తీసుకుంటే ఎసిడిక్ మీడియంలో కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ యాంటీ ఎలిమినేషన్ జరుగుతుంది. యాంటీ ఎలిమినేషన్. అదే బేసిక్ మీడియం కనుక మనం తీసుకుంటే సిన్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎసిడిక్ మీడియం కనుక తీసుకుంటే యాంటీ ఎలిమినేషన్, బేసిక్ మీడియం కనుక మనం తీసుకుంటే సిన్ ఎలిమినేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ రెండింటి ఎలిమినేషన్స్ జరగడానికి కారణం ఏంటంటే ఎసిడిక్ మీడియం ఆర్ బేసిక్ మీడియంస్ లో మనం ఈ రియాక్షన్ అంటే బేస్ కెటలైజ్డ్ అంటే యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్స్ అంటాం. వీటిని దీనిలో చేయడం వలన మనకి ఇక్కడ ఇవి ఫామ్ అవడం అనేది జరుగుతుంది. అయితే దీని యొక్క రియాక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి రియాక్షన్ చూస్తే SiMe3. Right. In presence of acid or base అంటే H plus or OH minus అంటే ఇది యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్ అనొచ్చు, దీన్ని బేస్ కెటలైజ్డ్ రియాక్షన్ అని కూడా అనొచ్చు. దీని నుంచి మనకి ఏం ఏర్పడుతున్నాయంటే ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. ఏం తీసుకుంటే బీటా హైడ్రాక్సీసిలేన్ ఇది ఆల్ఫా, ఇది బీటా హైడ్రాక్సీసిలేన్ తీసుకుని దాన్ని యాసిడ్ తో కానీ బేస్ తో కానీ చర్య జరిగించినప్పుడు మనకి ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా మనం ఈ పీటర్సన్ ఒలిఫినేషన్ రియాక్షన్ ఈ విధంగా తీసుకుని మనం ఆల్కీన్స్ ని ప్రిపేర్ చేస్తాం. ఈ ఆల్కీన్స్ ప్రిపరేషన్ లో మన మెకానిజమ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో యాంటీ ఎలిమినేషన్ జరుగుతుంది, దానికి సిన్ ఎలిమినేషన్ జరుగుతుంది. అంటే ఎసిడిక్ మీడియంలో అయితే యాంటీ ఎలిమినేషన్, బేసిక్ మీడియంలో అయితే సిన్ ఎలిమినేషన్ జరుగుతుంది. వీటి నుంచి మనకు ఫైనల్ గా ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. దీని యొక్క మెకానిజం మనం రేపటి క్లాస్లో క్లియర్గా ఒకసారి డెఫినేషన్ మరియు మెకానిజం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి రియాక్షన్ ఏంటది? పీటర్సన్ ఒలిఫినేషన్ ఏం జరుగుతుందంటే బీటా హైడ్రాక్సీసిలేన్ తీసుకుని దాన్ని యాసిడ్ ఆర్ బేస్ రియాక్షన్లో బేస్తో కనుక చర్య జరిగించినప్పుడు మనకి ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి లేదా ఒలిఫిన్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్కీన్స్ లేదా ఒలిఫిన్స్ అనేవి ఏర్పడితే దీన్నే పీటర్సన్ ఒలిఫినేషన్ అని
అంటారు. పీటర్సన్ ఒలిఫినేషన్ రియాక్షన్ అని అంటారు. దీనిలో మనకి యాసిడ్ మీడియంలో తీసుకుంటేనేమో యాంటీ ఎలిమినేషన్ జరుగుతుంది. బేసిక్ మీడియంలో తీసుకున్నట్లయితే మనకి సిన్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం రేపు దీని మెకానిజం మరియు డెఫినిషన్ మెకానిజం మరి రేపు మరొకసారి డిస్కస్ చేసి దీని యొక్క మెకానిజం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.